భగవంతుని యొక్క అవయవముల యందు తన దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేసినప్పుడు ఆయన యొక్క అవయవములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కగలిగినటువంటి హృదయము ఎవరికి ఉందో వాడు తుమ్మెద. అప్పుడది అరవిందము. మీరు తుమ్మెద కావాలి, అది అరవిందము కావాలి. భగవంతుని నయనారవిందము అని నోటితో అనడం కాదు, అది ఎప్పుడు నయనారవిందం. మీరు తుమ్మెదైతే మీరెలా తుమ్మెదవ్వాలి అంటే ఆయన కంటిని మీరు చూసేటప్పుడు అదే దృష్టితో తదేక దృష్టితో చూడటం వల్ల మీ ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి అబ్బా అని ఆ సౌందర్యాన్ని పానం చేయడంలో మీరు మత్తెక్కిపోయి పరమ సంతోషంతో అలా ఉండిపోయారనుకోండి. ధ్యానంలో ఒక కంటిని చూసి అలా ఉండిపోయారనుకోండి. ఇప్పుడు మీ 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 6 కాళ్లతో కూడిన షట్పది మనస్సనబడేటటువంటి భృంగము భగవంతుని యొక్క ఏ అవయవము అరవిందముగా ధ్యానంలో కనపడిందో దాని మీద వాలి ఉండిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది. ఇప్పుడు అది అరవిందం. మీరు భృంగము కాకపోతే అది వాచికంగా అరవిందమేమో కానీ అది ఎప్పటికీ అరవిందము మాత్రము కాలేదు భగవంతుడి విషయంలో. భగవంతుడి విషయంలో ఆ అవయవం మీరు చూసేటటువంటి అంగ ప్రత్యంగములలో ఏది చూస్తున్నారో అది ఎప్పుడు అరవిందమవుతుంది అంటే మీరు భృంగము కాగలిగితే. మీరు భృంగము అంటే మీరు షట్పది కావాలి. 6 కాళ్ళు కలిగినటువంటి తేనెటీగ మీరు కాగలగాలి. మీరు 6 కాళ్ళు ఉన్నటువంటి తేనెటీగ అయితే, తేనెటీగ అవడం అంటే శారీరకంగా మారిపోమ్మని కాదు నా ఉద్దేశ్యం, మీతో మనవి చేశాను. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది. మీ పంచేంద్రియములతో కూడినటువంటి మనస్సు 5 ఇంద్రియాలలో ఉన్న శక్తుల్ని పట్టుకుని భగవంతుని యొక్క అవయవం మీద అలా నిలబడిపోవాలి. నిలబడిపోయి అదే పనిగా ధ్యానం చెయ్యగలిగితే అది అరవిందము. ఇప్పుడు అలా ధ్యానం చెయ్యాలి అంటే మీలో కూడా ఒక తామర పువ్వు ఉండాలి. ఇది గమ్మత్తు. మీలో తామర పువ్వు ఏమిటో తెలుసా అండి? మీలో ఉండే తామర పువ్వు మీ మనస్సే మళ్ళీ పద్మం. మీ మనస్సు ఎటువంటి పద్మంగా ఉండాలంటే ఇప్పుడు అందులో కూడా మకరందం ఉండాలి. అందులో కూడా మకరందం ఉంటే ఆయన భృంగమై మీ దగ్గరికి వస్తాడు. అది ఎలా వస్తాడు అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చూపించారు ఈ రహస్యాన్ని. భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోమనీషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పిలిచారు ఆయన. అంటే భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత. నా హృదయం అనేటటువంటి పద్మమునందు భక్తి అనబడేటటువంటి మకరందము నిండిపోయి ఉంటే, భక్తితో నిండిపోయి ఉందనుకోండి, ఇప్పుడు నా హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్న భక్తి అనే మకరందాన్ని తాగడానికి ఓ భృంగం వస్తుంది. అదే భృంగం ఈశ్వరుడే. ఆవిడ భృంగి. ఎందుకని? శ్రీశైలంలో ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబ అంటే ఆవిడ భృంగి అంటే భృంగి అంటే ఆడతుమ్మెద. ఆవిడ ఆడతుమ్మెద అయితే ఆయన మగ తుమ్మెద. ఇప్పుడు తుమ్మెద కాబట్టి ఆయన షట్పది, ఆయన 6 కాళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు ఆ తుమ్మెద ఏం చేస్తుంది? ఈ తేనె తాగడానికి వస్తుంది. ఆ తుమ్మెద ఈ తేనె తాగడానికి వచ్చింది, ఈ తుమ్మెద ఆ తేనె తాగడానికి వెళ్ళింది. రెండు ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి. ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే, ఇక్కడ మీరు భృంగము కాకపోతే, మీరు షట్పదీ కాలేకపోతే మీరు ఈశ్వరుడు యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యమును పొందలేరు. అది పైకి నోటితో పాడడానికి, నోటితో చెప్పడానికి బాగుంటుందేమో. శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది. అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని. అది పోల్చి చెప్పడం కాదు, మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి.
మీరు అలా వాలారనుకోండి, మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి భృంగి అయ్యి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మెద మగతుమ్మెదగా భార్యాభర్తలు ఎక్కడ శ్రీశైలంలో. అదేమిటంటే మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి. శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పదార్థం. అది ఆ సందర్భాన్ని బట్టి మారుతుంది అంతే. ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తి మకరందాన్ని తాగుతాడు, మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ ధ్యానావస్థలో ఆ ఆనందమకరందాన్ని మీరు గ్రోలుతారు. ఆ తన్మయావస్థ మీరు పొందుతారు. మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఆయన వాలి ఆయన అలా నిలబడిపోతాడు. ఈ స్థితి కలిగితే, ఆ భక్తి మీ యందు అంకురిస్తే అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది. అందులో ఆయన అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. నేను వెంకటేశ్వరుడి యొక్క పాదములను చూశాను. ఏ పాదములు? పాదముల జంట కంటి, రెండు పాదములను నేను చూశాను. ఎలా చూశారు? ఈ కంటితో చూడలేదు, మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు. ఆయన ఏ కంటితో చూశారట? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమయోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు. ఏ కంటి నకిలాండకర్త నధిపుని కంటి నధిపుని వేడుకుంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపాద దర్శనం ఉందిగా, చూడలేదా? అందులో కనపడలేదా ఆయనకి పాదాలు? స్వామివారి నిజపాద దర్శనం చేసాం, ఆయన పాదాలు చూసి వచ్చామంటాం కదా మనం. మరి అన్నమాచార్యుల వారికి ఎవరు చూపించలేదా? శుక్రవారం నాడు మీరు విసినికర రాపండి సార్, మీరు విసినికర రాప్ చేసేయండి. ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా. కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా. అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా. శుక్రవారం నాడేగా నిజపాద దర్శనం. కాబట్టి ఆయన చూసి ఉండాలి కదా. మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే, ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా, యోగంలో ధ్యానంలో చూశారా? అంటే బాహ్యనేత్రంతో చూడలేదు ఆయన. బాహ్యనేత్రంతో అలా ఒకసారి చూసి ఉండొచ్చు, కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాలని అంటే పరమ యోగి అయి చూశారు. యోగి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్తాడు, అనేన యుజ్యతే ఇది యోగ. అనేకముగా ఉన్నది ఒకటైపోవాలంటే ఇంద్రియములన్నిటినీ కట్టడి చేసి వెనక్కి తీసేయాలి.